దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,593 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే ఈ సంఖ్య 47.6% ఎక్కువ. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,00,000కు చేరుతుంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మళ్లీ 600 దాటింది. నిన్న 648 మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. కరోనా రెండవ దశ విజృంభణ నుంచి కేరళ ఇంకా బయటపడట్లేదు. ఇటీవల అక్కడ వైరస్ వ్యాప్తి తగ్గినట్టే కనిపించినా తాజాగా మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా వెలుగు చూసిన మొత్తం కొత్త కేసుల్లో దాదాపు 65% ఒక్క కేరళలోనే బయటపడటం ఆందోళనకరంగా కనిపిస్తుంది. కేరళలో ఒక్కరోజే 177 మంది మృతి చెందారు. ఇండియాలో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతున్నట్లు కనిపిస్తుందన్నారు WHO సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్. మరికొన్ని రోజులు కోవిడ్ ఇలాగే ఉండే అవకాశం ఉందన్నారు. 2022 ఆఖరు నాటికి 70% వ్యాక్సినేషన్ పూర్తయి కోవిడ్ ముందు నాటి పరిస్థితులు తిరిగి వస్తాయని చెప్పారు. పిల్లలకు కోవిడ్ సోకినప్పటికీ వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని, తక్కువ శాతం మంది మాత్రమే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని అన్నారు. పెద్దవారితో పోలిస్తే మరణాలు చాలా తక్కువే ఉంటాయన్నారు సౌమ్య స్వామినాథన్. భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాక్సిన్ టీకాకు త్వరలోనే WHO అనుమతి వస్తుందన్నారు.